Hi friends, good morning. Let us see some more problems in trigonometry. ఈ వీడియోతో మనం ట్రిగ్నామెట్రీకి సంబంధించిన బేసిక్ ప్రాబ్లమ్స్ కవర్ చేసినట్టు అవుతుంది. సో ట్రిగ్నామెట్రీలో రేపటి నెక్స్ట్ వీడియో మనం ఎత్తులు దూరాలు హైట్స్ అండ్ డిస్టెన్సెస్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఎత్తులు దూరాల మీద తప్పకుండా 1 or 2 ప్రాబ్లమ్స్ మీకు వస్తాయి. సో నెక్స్ట్ వీడియోలో ఎత్తులు దూరాల గురించి మనం మాట్లాడుకుందాం. సో ట్రిగ్నామెట్రీకి సంబంధించిన బేసిక్ ప్రాబ్లమ్స్లో మనం ఈరోజు ఇది లాస్ట్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఫస్ట్ ప్రాబ్లం యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. AB is equal to 24 centimeters. BC is equal to 7. అయితే sin A plus cos A విలువ ఎంత? అయితే sin A plus cos A is equal to ఎంత? చూడండి, మనం త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజాన్ని నిర్మిస్తే ఇప్పుడు మనం చెప్పుకుంటే ఇవన్నీ లంబకోణ త్రిభుజానికే. ABC బి దగ్గర 90 ఉన్నాడు, ఇక్కడ 90. మీకు ఇచ్చింది AB 24, BC 7. సో మీరు sin A, ఇది A, sin A కావాలంటే ఎదురుజము బై కర్ణము, cos A కావాలంటే కూడా ప్రక్కభుజము బై కర్ణము. కాబట్టి మీకు కర్ణం తెలియాలి, AC తెలియాలి. AC స్క్వేర్ is equal to AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. AB స్క్వేర్ 24 స్క్వేర్ అంటే 576 ప్లస్ 7 స్క్వేర్ అంటే 49. AC స్క్వేర్ is equal to ఈ రెండు కలిపితే 625. AC స్క్వేర్ 625 అంటే AC 25. సో దీని వాల్యూ 25. ఇప్పుడు sin A ప్లస్ cos A ఎంత అవుతుందో చూద్దాం. sin A is equal to ఎదుటి భుజము బై కర్ణము 7/25 ప్లస్ cos A ప్రక్క భుజము బై కర్ణము 24/25. రెండిటికి కసాగు 25 ఉంది కాబట్టి ఈ రెండు కూడుకోవచ్చు. 7 + 24 31. మీ ఆన్సర్ 31/25. నెక్స్ట్ sin cube theta plus cos cube theta by sin theta plus cos theta విలువ ఎంత? sin theta plus cos theta విలువ ఎంత అంటాడు. చూడంగానే పైది ఎలా ఉందమ్మా? a cube plus b cube రూపంలో ఉంది. a cube plus b cube రూపంలో ఉంటే దానికి మన కారణాంకాలు తెలుసు. a cube plus b cube ఇక్కడ రాస్తున్నా నేను. a cube plus b cube is equal to a plus b into a square minus ab plus b square. a cube plus b cube కి కారణాంకాలు a plus b into a square minus ab plus b square. సో పైదాన్ని ఇలా రాయొచ్చయ్యా. a ఏమో sin theta, b ఏమో cos theta. లేకపోతే a cube by a plus b, a cube plus b cube by a plus b. దీని a plus b ని తీసుకొస్తే ఇక్కడ ఏం మిగిలింది మీకు? a స్క్వేర్ మైనస్ ab ప్లస్ b స్క్వేర్ మిగిలింది. సో మీకు మామూలుగా ఈ ఎక్స్ప్రెషన్ గుర్తుండాలి. a క్యూబ్ ప్లస్ b క్యూబ్ బై a ప్లస్ b.
ఇది వస్తుంది. దీన్ని తీసుకొస్తే ఏ ప్లస్ బి మిగులుతుంది అటువైపు. సో ఇప్పుడు మీకు ఇచ్చిన ఎక్స్ప్రెషను ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, ఏ అంటే సైన్ థీటా, ఏ అంటే సైన్ థీటా, ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా అనుకుంటే, ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా అనుకుంటే మీకు ఇచ్చిన ఎక్స్ప్రెషను ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై ఏ ప్లస్ బి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై ఏ ప్లస్ బి దేనికి సమానం? ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ సమానం. ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా మైనస్ ఏబి, ఏబి అంటే సైన్ థీటా ఇంటూ కాస్ థీటా ప్లస్ బి స్క్వేర్, బి స్క్వేర్ అంటే ఎంతయ్యా? కాస్ స్క్వేర్ థీటా. ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా, బి ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా. చూడండి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1 మైనస్ సైన్ థీటా కాస్ థీటా, 1 మైనస్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా అవుతుందయ్యా మీకు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ యొక్క ఆన్సర్. దీని ఆన్సర్ 1 మైనస్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా, 1 మైనస్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. Next problem, 7 sin square a, 7 sin square a plus 3 cos square a, 3 cos square a is equal to 4, is equal to 4. అయితే tan a విలువ ఎంత అంటాడు? tan a విలువ ఎంత? See 7 sin square a, 7 sin square a plus 3 cos square a, 3 cos square a is equal to దీన్ని 4 into sin square a plus cos square a గా రాసుకోవచ్చు. ఏముంది రాస్తే sin square a plus cos square a is equal to 1 కదా. sin square a plus cos square a is equal to 1 కదా. 4 1 4, 4 1 4. కాబట్టి మనకు కన్వీనియన్స్ కోసం ఇలా రాసుకున్నాం. ఇదిగోండి 7 sin square a, 7 sin square a plus 3 cos square a, 3 cos square a is equal to 4 sin square a, 4 sin square a plus 4 cos square a, 4 cos square a. 4 sin square a వస్తే 7 sin square a లో నుంచి 4 sin square a పోతే 3 sin square a మిగులుతుంది. 4 cos square a లో నుంచి 3 cos square a పోతే 1 cos square a మిగులుతుంది, 1 cos square a మిగులుతుంది. సో cos square a ని తీసారండి, 3 ని తీసుకోండి. sin square a by cos square a, sin square a by cos square a is equal to 1/3. sin square a by cos square a అంటే sin by cos, sin by cos is equal to tan, sin by cos is equal to tan, tan square a, tan square a is equal to 1/3. మిమ్మల్ని కనుక్కోమంది tan a, tan a is equal to 1/√3. of course plus or minus 1/√3 ఆప్షన్స్ ఉంటాయి, అది సెలెక్ట్ చేసుకోండి. tan a is equal to 1/√3 మీ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం ఏం చూద్దాం. secant square 42, జస్ట్ నోట్లకే అయినా రాస్తున్నాను నేను. secant square a మైనస్ cosecant square 48 is equal to ఎంత? secant
సి సీకెంట్ 90 మైనస్ తీటా కొసీకెంట్ తీటా, కొసీకెంట్ 90 మైనస్ తీటా సీకెంట్ తీటా. ఓకే, సైన్కి సైన్ 90 మైనస్ తీటా రాస్తే కాస్ తీటా అవుతుంది, కాస్ 90 మైనస్ తీటా రాస్తే సైన్ తీటా అవుతుంది, tan 90 మైనస్ తీటా రాస్తే కాట్ అవుతుంది, కాట్ 90 మైనస్ తీటా రాస్తే tan అవుతుంది. అట్లే సీకెంట్ 90 మైనస్ తీటా రాస్తే కొసీకెంట్ తీటా అవుతుంది, కొసీకెంట్ 90 మైనస్ తీటా రాస్తే సీకెంట్ అవుతుంది. కాబట్టి దీన్ని ఎలా రాస్తున్నానో చూడండి అయ్యా. కొసీకెంట్ స్క్వేర్ 90 మైనస్ సీకెంట్ స్క్వేర్ 90 మైనస్ 48 మైనస్ దీన్ని ఏం డిస్టర్బ్ చేయడం లేదు, ఇట్లే ఉంచాను. ఈ 42 నేను రాశానయ్యా 90 మైనస్ 48గా రాశా. 90లో 48 పోతే 42. సీకెంట్ స్క్వేర్ యాసిడ్ రాశాను. 42ను మాత్రం 90 మైనస్ 48గా రాశాను. సీకెంట్ స్క్వేర్ 90 మైనస్ తీటా, సీకెంట్ 90 మైనస్ తీటా కొసీకెంట్ అవుతుంది. సీకెంట్ని 90 మైనస్ చేస్తే ఏమవుతుందయ్యా? కొసీకెంట్ అవుతుంది. కొసీకెంట్ స్క్వేర్ 48 మైనస్ ఇక్కడ కూడా కొసీకెంట్ స్క్వేర్ 48, దిస్ ఇస్ ఈక్వల్ టు 0. రెండు క్యాన్సిల్ బై మీకు ఆప్షన్ ఆన్సర్ ఎంత వస్తుందయ్యా? 0. ఇదే రైట్ యాంగిల్ ఒక లంబకోణ త్రిభుజంలో ఏబిసి ఒక లంబకోణ త్రిభుజం. నెక్స్ట్ ప్రాబ్లం మనకి ఏబిసి ఒక లంబకోణ త్రిభుజం, బి దగ్గర 90 డిగ్రీలు ఉందట. బి దగ్గర 90 డిగ్రీలు. ఏబిసి ఒక లంబకోణ త్రిభుజం, బి దగ్గర 90 డిగ్రీలు. ఎక్కడ 90 డిగ్రీలు ఉన్నది చాలా ముఖ్యమైన విషయం. అయితే మరియు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు మీకు ఇచ్చిన విషయాలు రెండయ్యా. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు ఇచ్చాడు, బి దగ్గర లంబకోణం ఇచ్చాడు. మరియు tan A ఈజ్ ఈక్వల్ టు √3 అని ఇచ్చాడు. tan A ఈజ్ ఈక్వల్ టు √3. అయితే ఏం కనుక్కోమన్నాడంటే sin A cos C ప్లస్ cos A sin C విలువ ఎంత అన్నాడు. చూడండి, tan A is equal to √3 అంటే tan 60 కదయ్యా √3, tan 60 √3. కాబట్టి A 60 డిగ్రీలు. tan A is equal to √3 అంటే A 60 డిగ్రీలు. ఇది 60, ఇది 60 అయితే ఇది ఎంత ఉంటుందయ్యా? 30. ఇది 60 అయితే ఇది ఎంత అవుతుంది? 30 డిగ్రీలు. ఊరికే ఏదన్నా అవసరం అవుతుందండి, ఎందుకంటే ఇది 90, మొత్తం 180 ఉండాలి కదా. 90 అయితే ఈ రెండు కలిపి 90 ఉండాలి, ఇది 60 అని తెలిసింది కాబట్టి ఇది 30. తర్వాత విషయానికి వద్దాం. మీకు ఇచ్చింది దీని వాల్యూ కనుక్కోమని. sin A cos C ప్లస్ cos A sin C, sin A cos B ప్లస్ cos B sin A రూపంలో sin of A ప్లస్ B, sin of A ప్లస్ C రూపంలో ఉంది. sin of A ప్లస్ C sin 90 డిగ్రీస్ sin 91. ఈ సైన్ విషయానికి వచ్చి ఇది A ప్లస్ C కాబట్టి చూడండి అయ్యా, మామూలుగా ఏంటంటే ఈ tan A విలువ కూడా ఇవ్వాల్సిన పని లేదు మీకు. ఈ పర్టికులర్ ప్రాబ్లంకి tan A విలువ కూడా ఇవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే B 90 అన్నాడు, B 90 కాబట్టి ఇంకా A ప్లస్ C ఎంత ఉంటుంది? 90. ఇదంతా ఊరికి మనం చేశాం కాబట్టి వాడు ఇచ్చాడు కాబట్టి ఇది ఇవ్వకపోయినా పని లేదు అని చెప్తున్నా. B 90 కాబట్టి A ప్లస్ C 90. మిమ్మల్ని కనుక్కోమంది sin of A ప్లస్ Cనేగా, sin of A ప్లస్ C 90, sin 90 1. సో మీరు సింపుల్గా ఆన్సర్ చెప్పొచ్చు. మీకు ఆ విషయం వెంటనే
స్ఫురణకు రావాలి. అరే B90 అంటున్నాడు, B90 అయితే ఇంక A ప్లస్ సి 90 కదా, A ప్లస్ సి 90 కదా, సైన్ ఏ కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ సి అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ సి కదా, అది సైన్ ఆఫ్ ఏ ప్లస్ సి అంటే సైన్ 90, సైన్ 90 వాల్యూ 1 అని చెప్పేసి మీకు వచ్చేసారు. ఓకే అమ్మా, ఇట్లా చేసినా కూడా పెద్ద టైం ఏమీ పట్టదు. అంటే ఇదే ప్రాబ్లం మీకు ఇలా ఇచ్చాడయ్యా, cos A cos C ప్లస్ sin A sin C విలువ ఎంత అన్నాడు. cos A cos C ప్లస్ sin A sin C విలువ ఎంత అన్నాడు. ఇప్పుడు అవసరం మనకి tan A is equal to √3 ఇచ్చాడు కదా, ఈ ప్రాబ్లంకి అవసరం. ఎందుకంటే cos A cos C ప్లస్ sin A sin C అంటే ఇది కాస్ ఆఫ్ ఏ మైనస్ సి అవుతుంది, కాస్ ఆఫ్ ఏ మైనస్ సి అవుతుంది. ఏ మైనస్ సి అంటే మనకి ఏ తెలియకపోతే ఏ మైనస్ సి ఎట్లా చేస్తాం, ఏ ప్లస్ సి అంటే అది ఆల్వేస్ 90 డిగ్రీలు, ఏ ప్లస్ సి ఆల్వేస్ 90 డిగ్రీలు, బట్ ఏ మైనస్ సి ఆల్వేస్ 90 ఉండాల్సిన పని లేదు. ఇది 70 ఉండొచ్చు, ఇది 20 ఉండొచ్చు, ఇది 60 ఉండొచ్చు, ఇది 30 ఉండొచ్చు, ఇది 50 ఉండొచ్చు, ఇది 40 ఉండొచ్చు, కానీ ఏ మైనస్ సి మారిపోతుంటుంది. ఈ ప్రాబ్లంకి అయితే మనకు అది అవసరం. సో ఈ ప్రాబ్లం చూస్తే కాస్ ఏ కాస్ సి ప్లస్ సైన్ ఏ సైన్ సి అంటే కాస్ ఆఫ్ ఏ మైనస్ సి, ఏ మైనస్ సి ఎంతయ్యా 60 మైనస్ 30 కాస్ 30 ఎంతయ్యా √3/2, కాస్ 30 ఎంత √3/2. సో ఒక్కొక్క ప్రాబ్లంకి అవసరం అవుతుంది, ఒక ప్రాబ్లంకి అవసరం ఉండదు. ఏ మైనస్ సి కావాలంటే మాత్రం కావాలి. cos theta is equal to 7/8, cos theta is equal to 7/8 అయితే మిమ్మల్ని అడిగింది ఇది 1 ప్లస్ sin theta ఇంటూ 1 మైనస్ sin theta బై 1 ప్లస్ cos theta ఇంటూ 1 మైనస్ cos theta వాల్యూ ఎంత అన్నాడు. చూడండి, 1 ప్లస్ sin theta ఇంటూ 1 మైనస్ sin theta అంటే 1 మైనస్ sin స్క్వేర్ theta, 1 మైనస్ sin స్క్వేర్ theta బై ఇది 1 మైనస్ cos స్క్వేర్ theta, 1 మైనస్ cos స్క్వేర్ theta, 1 మైనస్ sin స్క్వేర్ theta అంటే ఎంతయ్యా cos స్క్వేర్ theta, ఎందుకంటే sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta ఈజ్ ఈక్వల్ టు 1 కదయ్యా. ఇదిగోండి sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta ఈజ్ ఈక్వల్ టు 1, కాబట్టి 1 మైనస్ sin స్క్వేర్ theta ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది cos స్క్వేర్ theta. ఈ sin స్క్వేర్ theta పంపిస్తే cos స్క్వేర్ theta ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ sin స్క్వేర్ theta, 1 మైనస్ sin స్క్వేర్ theta. కాబట్టి 1 మైనస్ sin స్క్వేర్ theta అంటే దీని ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు అయ్యా cos స్క్వేర్ theta బై కింది దాన్ని ఏం మార్చొద్దు, ఎందుకంటే మనకి cos theta వాల్యూ ఇచ్చాడుగా. cos theta వాల్యూ ఎంత 7/8, cos స్క్వేర్ theta ఎంతంటే 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ అంటే 64 బై 1 మైనస్ 49/64. This is equal to 49/64 by 64 into 1, 64 minus 49 15
15/64 64 క్యాన్సిల్ పోతుంది, మీకు మిగిలేది 49/15 49/15 మీ ఆన్సర్ ఈ ప్రాబ్లంకి. Next problem, sin of a plus b is equal to 1, tan of a minus b is equal to 1/√3 అయితే tan a plus cot b విలువ ఎంత? అయితే tan a ప్లస్ కాట్ బి విలువ ఎంత అంటారు. ఓకే, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1. సైన్ పక్కన ఏం పెడితే 1 వస్తుందయ్యా సైన్ వాల్యూస్ లో? సైన్ 91 కాబట్టి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత కావాలి? ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు. tan పక్కన ఏం పెడితే 1/√3 వస్తుందయ్యా? tan 30 1/√3 కాబట్టి a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 30. రెండు కలిపితే చూడండి, కలిపితే 90 రావాలి, తీసేస్తే 30 రావాలి. అంటే ఆ విలువలు ఏమై ఉండాలి? a 60 డిగ్రీలు b 30 డిగ్రీలు అయి ఉండాలి. ఏ 60 బి ఎంత కావాలి? 30 కావాలి. కలిపితే 90, తీసేస్తే 30. ఇప్పుడు మనకి ఏ తెలుసు, బి తెలుసు. ఇక tan a ప్లస్ cot b వాల్యూ కనుక్కుందాం. tan 60 ప్లస్ cot b cot 30. tan 60 విలువ √3, cot 30 విలువ కూడా √3. tan 60 ఎంతో cot 30 ఎంత? √3 ప్లస్ √3 2√3 మీ ఆన్సర్. సో ఈ ప్రాబ్లం కి 2√3 మీ ఆన్సర్. ఇది ఒక ప్రాబ్లం చూడండి. sin theta plus 1 by sin theta minus 1 is equal to √3 plus 2 by √3 minus 2. అయితే theta విలువ ఎంత? ఇక్కడ కొంత మీరు సింపుల్ గా ఆలోచిస్తే సి √3 plus 2 సపోజ్ థీటా వాల్యూ మీరు 60 తీసుకున్నారు అనుకోండి. అంటే ఆప్షన్స్ బట్టి మనం పోయే పని అయితే థీటా వాల్యూ 60 తీసుకుంటే sin 60 √3/2 plus 1 by √3/2 minus 1. This is equal to √3
ప్లస్ 2 బై 2 2 ఒకట 2 √3 ప్లస్ 2 బై √3 మైనస్ 2 ఒకట్ల 2 బై 2 2 క్యాన్సిల్ పోతే √3 ప్లస్ 2 బై √3 మైనస్ 2 వచ్చింది. తీటా 60 డిగ్రీస్ అని చెప్పేసి మనం ముగించవచ్చు. సో ఇట్లాంటి ప్రశ్నలు మీరు ఆప్షన్స్ పట్టుకొని చేయడం అనేది ఈజీ అవుతుంది. లేకపోతే దీనికి కాంపోనెంట్ డివిడెండ్ రూల్ అప్లై చేసి చేయాల్సి వస్తుంది. ఇట్ బికమ్స్ లెంగ్దీ. సో దానికి బదులుగా మీరు ఇచ్చిన ఆప్షన్స్ ఏ ఆప్షన్ పెడితే మనకి ఈ వాల్యూ వస్తుంది. తీటా ఇక్కడ √3 ఉంది కాబట్టి సైన్కి సంబంధించి √3 ఎప్పుడు వస్తుంది మనకి sin 60కి అయితే వస్తుంది. కాబట్టి తీటా 60 తీసుకొని మనం పరిశీలించినట్టయితే మనకి ఈ వాల్యూ వచ్చింది. కాబట్టి తీటా ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. ఓకే ఫ్రెండ్స్, ఓకే, రేపటి వీడియోలో మనం ఎత్తులు దూరాలు హైట్స్ అండ్ డిస్టెన్సెస్ సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. సో ప్రాబ్లమ్స్ అన్నీ జాగ్రత్తగా చూడండి. చూస్తే మీకు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఇమీడియట్గా ఎన్టీపీసీ రాసే వాళ్ళకైతే ఇది ఇంతకన్నా ఎక్కువ దూరం అడుగుతాడని చెప్పేసి నేను అనుకోవడం లేదు. ఇందులోనే అడుగుతాడు. రేపు ఎత్తులు దూరాలు చాప్టర్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్.